బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనూజ గేమ్ కి బయటున్న ఆడియన్సే కాదు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా సలాం కొడుతున్నారనే చెప్పాలి. ఇక నేను ఎందుకు చెప్పాననేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఇదంతా లైవ్ లో చోటు చేసుకుంది. ఇక డెమోన్ పవన్, గౌరవ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు వాష్రూమ్ దగ్గర. అయితే బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం కెప్టెన్సీ కంటెండర్ గా నిలవాలి అంటే ఖచ్చితంగా ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులుంటే వాళ్ళే నిలవాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే డెమోన్ పవన్, గౌరవ్ మొత్తం 3వ టాస్క్ లో అయితే విన్నర్ గా నిలవటంతో 5,000 రూపీస్ వచ్చాయి. దీంతో ఆ 5,000 రూపీస్ గౌరవ్ దగ్గర ఉన్నాయి. అయితే ఇందులో భాగంగానే డెమోన్ పవన్ అన్నాడు, డబ్బులు నీ దగ్గరే కదా ఉన్నాయి బ్రో, నాకు ఇచ్చేసేయ్, నేను దాస్తానంటూ డెమోన్ పవన్ అన్నాడు. అయితే గౌరవ్ అంటున్నాడు, లేదబ్బా, నేను దాయగలను అంటే ఒక అమ్మాయి దాచింది కానీ డబ్బులు నేను దాయలేనని ఫీల్ అవుతున్నావు అనుకుంటున్నావా అంటూ గౌరవ్ అంటే అలాని కాదు అంటే ఏది ఏమైనప్పటికీ పవన్ చెప్పుకోవలసిన విషయం ఏంటంటే తనుజ గేము సూపర్ అని చెప్పాలి. బ్లూ టీం వాళ్ళకి నిద్ర లేకుండా 2 రోజులు చేసింది. సంజన గారి బ్యాగ్ కొట్టేసి ఆ డబ్బులు ఎక్కడ దాచిందనేది ఇప్పుడు కూడా తెలియలేదు. ఆమె స్ట్రాటజీ గాని, ఆమె ఆడే విధానం గాని, అలాంటి అమ్మాయి బిగ్ బాస్ అసలు తప్పకుండా ఉండాలబ్బా. నిజంగా మైండ్ గేమ్ అంటే తనుజాది అంటూ గౌరవ్ మెచ్చుకుంటున్నాడు డెమోన్ పవన్ దగ్గర. అయితే పవన్ కూడా ఏమంటున్నాడంటే, నిజమే, నువ్వంటే నిన్న కాక మొన్నొచ్చావు, నేను ఫస్ట్ నుంచి రీతు ఇద్దరం కూడా కలిసి తనతోనే ట్రావెల్ అయ్యాం. అయినప్పటికీ కూడా ఆమె ఎక్కడ కొట్టేసిన డబ్బులు దాసిందనేది రీతికి కూడా తెలియదు అంటే నిజంగా తనూజ మైండ్ గేమ్కి సలాం చెయ్యాల్సిందంటూ డెమోన్ పవన్ అంటున్నాడు. నిజంగా చెప్పాలి అంటే తనుజ ఆ డబ్బులు కొట్టేసిన డబ్బులు ఎక్కడ దాచింది అంటే తను ఏదైతే స్టిక్కర్ ప్యాకెట్స్ వాడుతుందో ఆ స్టిక్కర్ ప్యాకెట్స్లో స్టిక్కర్స్ తీసేసి అందులో దాచిపెట్టుకుంది. ఎవరైనా నెతకాలి అంటే ఏ పరుపు కింద, లేకపోతే కబోర్డ్స్లోనో, లేకపోతే షూ రేకల్లోనో నెతుకుతున్నారు. తనుజ యొక్క స్టిక్కర్ ప్యాకెట్ లో పెట్టిందన్న సంగతి ఎవరు గెస్ చేయలేరు. అక్కడ వరకు ఏది ఏమైనప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే ఎక్కువ డబ్బులు తనుజ దగ్గరే ఉండడంతో తనుజనే కెప్టెన్సీ కంటెండర్ గా కూడా నిలిచింది. ఇక మరి మొత్తానికి హౌస్ లో ఉన్న డెమోన్ పవన్, గౌరవ్ వీళ్ళిద్దరూ కూడా తనుజ గేమ్ కి సలాం చేసిన దానిపై మీరు ఏమంటారు? మీకు కూడా అనిపించిందా తనుజ యొక్క స్ట్రాటజీస్ బాగుంటాయని, తనుజ గేమ్ ప్లే బాగుంటుంది అని అనుకుంటే బాగుంది అంటే బాగుంది అని కామెంట్లో, బాగోలేదు అంటే బాగోలేదని కామెంట్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.